వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. సో అందరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేనైతే డిస్కస్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు అయితే లేటెస్ట్గా వచ్చిన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, మనమైతే ప్రీవియస్ వీడియోలో అయితే మనమైతే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి అయితే మనకు లబ్ధిదారులకైతే మన జనగామ మండలంలో జనగామ నియోజకవర్గం జనగామ డిస్టిక్లో ఉన్న అన్ని మండలాల గ్రామాలకు అయితే మనకైతే మనకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకైతే మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏంటంటే మన రీసెంట్గా ఏంటంటే ఇక్కడ లబ్ధిదారులను ఎవరైతే మనకి ఈ జనగాం మండలంలో జనగాం డిస్టిక్లోని లబ్ధిదారులు ఉన్నారో వార్డు వైజ్గా ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు అలా వార్డు వైజ్గా అందరిని అయితే ఇక్కడ మనకు మున్సిపల్ ఆఫీసులో అంటే మన జనగాం మున్సిపల్ ఆఫీసులో అందరికైతే సమావేశం అయితే ఏర్పడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సమావేశం ఏర్పడింది. మనకు మొన్న రీసెంట్గా అయిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఈ స్కీమ్ గురించి అయితే సమావేశంలో మన మున్సిపల్ ఆఫీస్లో వచ్చేసి ఏంటంటే కొన్ని నియమాలు అయితే చెప్పారు. మెయిన్గా ఏంటంటే లబ్ధిదారులు అనే వాళ్ళైతే ఈ మంజూరు పత్రం అందిన 45 రోజుల్లో ఇల్లు అయితే నిర్మించుకోవాలి. ఇల్లు నిర్మించుకున్నాక ఏంటంటే ఆ ఇల్లు అనేది కంపల్సరిగా మన 400 స్క్వేర్ ఫీట్ నుండి 600 స్క్వేర్ ఫీట్ మధ్యలో అయితే ఉండాలి. ఇందులో అనేది 400 స్క్వేర్ ఫీట్కి తగ్గొద్దు, 600 స్క్వేర్ ఫీట్కి అయితే ఎక్కువగా ఉండొద్దు ఇల్లు అనేది ప్లానింగ్ అనేది. అలా ఉంటే మాత్రమైతే మనకైతే డబ్బులు రావు. ఇదైతే మెయిన్గా అయితే వాళ్ళు చెప్పింది ఇది. అలాగే మనకు వచ్చేసి ఏంటంటే ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్ అయితే 3 గదులు అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే వాష్రూమ్స్. ఏంటంటే వీళ్ళు చెప్పినది ఏంటంటే 45 రోజుల్లో అయితే మనమైతే మనం పిల్లర్ అంటే మనం బేస్మెంటు అలాగే పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మనకు 45 రోజుల్లో బేస్మెంటు పిల్లర్ కంప్లీట్ చేసినాక మనకైతే ఫస్ట్ బిల్లు ₹1,00,000 అయితే మనకైతే బేస్మెంటు పిల్లర్ కంప్లీట్ అయ్యాక ఇస్తారని అయితే చెప్పారు. మెయిన్గా ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు ఇదే ఫ్రెండ్స్. 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 స్క్వేర్ ఫీట్స్ అయితే మించకుండా ఉండాలి ప్లానింగ్ అనేది. అలాగే 3 రూమ్స్ అయితే ఉండాలి. అలాగే 45 రోజులలో మీరు ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో అంటే బేస్మెంట్ ఉన్న పిల్లలు అయితే 45 రోజుల్లో కట్టకపోతే వాళ్ళైతే ఏం చెప్పారంటే మేమైతే నోటీస్ పంపించేసి శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇల్లుని అయితే రద్దు చేస్తాం అది అని అయితే చెప్పారు. అలాగే మనకు 45 రోజుల్లో కట్టుకున్నట్లయితే 40 రోజుల తర్వాత అయితే మనకైతే ఫస్ట్ వాళ్ళు పడే అవకాశం అయితే ఉంది. ₹1,00,000 అనేది లబ్ధిదారుని ఖాతాలో అయితే మనకైతే పడే అవకాశం అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, మీకైతే ప్రీవియస్ వీడియోలో అయితే మంజూరు పత్రంలో ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశా. వాళ్ళు మెన్షన్ చేసింది ఇదే. 300 నుంచి 400 నుండి 600 స్క్వేర్ ఫీట్స్ మధ్యలో అయితే ఉండాలి ఇల్లు అనేది. అలాగే 45 రోజుల్లో అయితే మనకు బేస్మెంట్ కంప్లీట్ అయిపోయి పిల్లర్లు వేసుకుంటే అంటే పిల్లర్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటే మనకు ఫస్ట్ బిల్ అనేది అయితే ₹1,00,000 వస్తుంది. తర్వాత మనకు గోడలు తీసుకున్నాకైతే ఇంకో ₹1,00,000 వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అప్డేట్ అయితే. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.